హాయ్ అండి. ఎప్పుడైనా మీరు మునగాకు చికెన్ చేశారా? మా ఇంట్లో చెట్టు ఉందండి. నేను ప్రతి వంటల్లో మునగాకు వేస్తాను. ఫస్ట్ టైం మునగాకు చికెన్ కర్రీ చేశాను. చాలా బాగా వచ్చింది. చూస్తుంటే మీకు నోరూరుతుంది కదా ఎలా చేసుకోవాలా అని. ఇంకెందుకు ఆలస్యం, నేను ఎలా చేయాలో చెప్తాను. తప్పకుండా మీరు చేసుకోండి. ముందైతే చెట్టు నుండి మునగాకు ఇలా తెంపుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసాను. అందులో ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి వేసి ఫ్రై చేశాను. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న మునగాకు వేసి ఇలా మునగాకు ఏ కర్రీలో వేసినా కానీ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి, లేకపోతే స్మెల్ వస్తుంది. అదొక రకం స్మెల్ ఉంటుంది. నేను ఉప్పు పసుపు వేసి చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మునగాకు ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ అయితే ఇందులో వేసి దీన్ని కూడా కొంచెంసేపు ఫ్రై చేస్తున్నాను. చూడండి, ముందుగానే ఎక్కువ చేస్తే కర్రీ ఎలా ఉంటుందో అని కొంచెమే చేశాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి 1 స్పూన్ వేసుకోవాలి ఈ చికెన్కి. ఆ తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. కారం అయితే ఒక 2 స్పూన్లు వేశాను నేను. ఎవరి కారాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదా, అందుకని మీకు సరిపడినంత కారం మీరు వేసుకోండి. ఆ తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలి. చికెన్ అంటే ధనియాల పొడి కంపల్సరీ వేసుకోవాలి. ఇంకా గరం మసాలా కూడా కంపల్సరీ వేసుకోవాలి. అది వేస్తేనే టేస్ట్ ఉంటుంది. చికెన్ మసాలా వేస్తున్నాను నేను. ఇంట్లో చేసుకోవచ్చు కానీ నాకు ఇప్పుడు రెడీగా లేదు, అందుకని నేను ప్యాకెట్ ఉంటుంది కదా చికెన్ మసాలా, అది వేసాను. సరిపడినంత చికెన్ మసాలా వేసిన తర్వాత ఇవన్నీ కలుపుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు అయిన తర్వాత మూత పెట్టాలి. వెంటనే మూత పెట్టద్దు, ఎందుకంటే చికెన్ కొంచెం వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేయాలి. చూడండి, కాసేపు ఉడికిన తర్వాత చికెన్ ఫ్రై అంటే ఇలాగే తినొచ్చు దీన్ని. ఇంకా మనకు గ్రేవీ కావాలంటే పక్కన వేడి నీళ్ళు వేడి చేసుకొని ఇందులో పోయాలండి. ఎప్పుడైనా చల్లటి వాటరు పోయొద్దు మనం గ్రేవీ కావాలంటే, అప్పుడే మనకు ముక్కలు స్మూత్గా ఉంటాయి. నేను కొంచెం గ్రేవీ చేద్దామని పక్కన వాటర్ అయితే వేడి చేసుకున్నాను. కొంచెం సూప్ కోసం వాటర్ అయితే పోస్తున్నాను. వాటర్ పోసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. అప్పుడే మనకు కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఫస్ట్ టైం చేశాను, టేస్టీగా వచ్చింది. మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ఇలా ట్రై చేయండి.